వండోయ్, ఈరోజు మేము మామిడికాయల్ని మాగేస్తున్నామండోయ్. మీరంతా మా ఛానల్కి వచ్చి ఓ లుక్కేసి ఓ లైకేసి వెళ్ళాలండోయ్. ఈ పండ్ల రుచి ఉంటుంది చూశారు, నాలుగు కట్టుకుని ఊడు రాదంటే నమ్మండి, అంత బాగుంటుందన్నమాట. ఈ వీడియోలో కార్బైడ్ వేయకుండా పచ్చి మామిడికాయల్ని ఏ విధంగా పండ్లుగా మార్చుకోవాలి, మరి కార్బైడ్ వేసినటువంటి పండ్లు ఏ విధంగా ఉంటాయి, సహజ సిద్ధంగా పడిన పండ్లు ఏ విధంగా ఉంటాయి, వాటి మధ్య తేడా ఏ విధంగా గుర్తించాలి, ఈ వేసవిలో మామిడి పండ్లు తినడం వల్ల వచ్చే లాభాలేంటి, వీటన్నిటినీ వివరిస్తానండి. మా చిన్నప్పుడు మేము తిన్న మజ్జిగన్నం మామిడి పండు ఓ మధుర జ్ఞాపకం అండోయ్. మజ్జిగన్నంలో మామిడి పండు నంచుకుని జుర్రుకుని తింటూ ఉంటే ఇంకేం కావాలి జన్మకి అని అనిపించేదండి. కావాలంటే ఈ కాలం కుర్రకారందరూ 70s 80s కిడ్స్ని అడిగి చూడండి, అవును సుమి అని ఒప్పేసుకుంటారు, ఓ మామిడి పండు జుర్రేసుకుంటారు. అన్నంతో పాటు పండ్లు తినకూడదు, షుగర్ పెరుగుతుందని ఓడప్పు, రాత్రిపూట పండ్లు తినకూడదు, బరువు పెరుగుతారని ఇంకోడప్పు కొట్టేసి ఈ కాలం పిల్లలకి ఆ కాలం రుచులు అందకుండా చేసేస్తున్నారండి. ఆ కాలంలో ఏ సర్వేలు ఉన్నాయండి? అమ్మమ్మో నానమ్మో తాతయ్యో చెప్పిందే శాస్త్రం, అదే చట్టం, అదే సర్వే. ఆ రోజుల్లో వాళ్ళని ఫాలో అయ్యారు కాబట్టే ఫాలోవర్స్ ఉండే స్థాయికి ఎదిగిపోయారండి ఆ కాలం పిల్లలందరూ. ఏమిటి నోరూరుతోందా? అయితే మజ్జిగన్నం మామిడి పండు ఓసారి ట్రై చేసేయండి, నేను చెప్పిందంతా నిజమే అని ఒప్పేసుకుంటారు. ఇది మా ఇంట్లో మామిడి చెట్టు అండి. చిన్న రసాలు అంటారు ఈ చెట్టు కాయల్ని. ఈ చెట్టు వయసు అక్షరాల 40 సంవత్సరాలండి. దేశవాళీ నాటు రసాలు అన్నమాట. చూశారు కదా ఎంత పెద్దగా ఉందో. ఈ విధంగా చక్కగా మామిడి చెట్టు చక్కగా పెరుగుతుందండి. ఇలాంటి దేశవాళీ చెట్ల పండ్లలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయండి. అందుకని ఏ మాత్రం వీలైనా దేశవాళీ మొక్కల్ని నాటుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు దగ్గరలో తోటలున్నా, లేదా మీ ఇంట్లో చెట్టు ఉన్నా, లేదంటే తెలిసిన వాళ్ళ ఇంట్లో చెట్టు ఉన్నా అక్కడి నుంచి మామిడికాయలు అడిగి తెచ్చుకుంటారో కొని తెచ్చుకుంటారో తయారైన కాయల్ని తెచ్చుకోవాలండి. బాగా ముదిరిన కాయల్ని తెచ్చుకోవాలి, పచ్చి మామిడికాయల్ని. లేదంటే కొంచెం లైట్గా ఎల్లో కలర్ వచ్చినటువంటి మామిడికాయల్ని, బాగా ముదిరిన కాయల్ని పండబెట్టుకోవడానికి తెచ్చుకోవాలండి. ఎందుకంటే లేత కాయలు మనం పండ్లుగా తయారు చేయడానికి పనికిరావు, అవి కుళ్ళిపోతాయి అన్నమాట. అందుకని తప్పనిసరిగా ఈ జాగ్రత్త తీసుకోవాలి. కాయలు ఎప్పుడు కూడా ముదురుగా ఉండాలి. ఏ రకం మామిడికాయ అయినా సరే ముదురు కాయలు తెచ్చుకోవాలి. లైట్గా ఎల్లో కలర్ వస్తే ఇంకా మంచిదండి. ఇవి బజార్లో దొరికే మామిడి పండ్లు అండి, కార్బైడ్ వేసిన పండ్లు. కార్బైడ్ వేసిన పండ్లు ఎలా ఉంటాయంటే ఎక్కడ కొంచెం కూడా పచ్చదనం లేకుండా పూర్తిగా నిండు ఎల్లో కలర్లో ఉంటాయండి. ఇలా పండించినటువంటి పండ్లు ఆరోగ్యానికి మంచివి కాదన్నమాట. ఇలాంటి పండ్లని తింటే కనుక అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయండి. ఇకపోతే ఇది సహజ సిద్ధంగా పండిన పండు. చెట్టున పండినా ఈ విధంగా ఉంటాయి, మనం ఇంట్లో మాగబెట్టినా ఈ విధంగా ఉంటాయండి. చూడండి, దీంట్లో ఎల్లో కలరు ఉంది, మనం చూసినట్లయితే గ్రీన్ కలర్ కూడా ఉందన్నమాట. అంటే గ్రీన్ ఎల్లో రెండు మిక్స్ అయినట్లుగా ఉంటే కనుక అలాంటి పండ్లు సహజ సిద్ధంగా పండినటువంటి పండ్లు. ఈ పండు చెట్టుకి పండి రాలినటువంటి పండు అండి. మరి ఇలా గుర్తించాలి, అర్థమైందండి? మరి మామిడి పండ్లని కింద పడితే పనికిరావండి, కింద పడకుండా కోసుకోవాలన్నమాట. మనం పచ్చడి తయారు చేసుకోవాలన్నా ఈ విధంగా చెట్టెక్కి కింద పడకుండా మామిడి పండ్లని కోసుకోవాలి. లేదా మనం పండ్లుగా తయారు చేసుకోవాలన్నా సరే కింద పడకుండా ఆ కాయల్ని జాగ్రత్తగా కోసుకోవాలండి. ఈ విధంగా చెట్టు ఎక్కడం వచ్చినటువంటి వాళ్ళని చెట్టు పైకి ఎక్కించి చక్కగా ఒక పెద్ద కర్రకి చిక్కం తయారు చేస్తారండి. తయారు చేసి చేతికి అందిన పండ్లు అయితే చేత్తో కోస్తారు, లేదంటే ఆ చిక్కంతో కోసి ఈ విధంగా బ్యాగులో వేసి ఆ పండ్లని కిందికి అందిస్తారనమాట. ఈ పండ్లు కోసేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మనం
మరి పండ్లుగా మాగబెట్టుకోవడానికి బజార్లో కొన్న పచ్చి మామిడికాయలు పనికిరావండి. ఎందుకంటే వాళ్ళ తోటల్లో కానీ వాళ్ళ చెట్ల దగ్గర కానీ కోసినటువంటి కాయలు అవి కింద పడ్డాయేమో, వాటిని కలిపేసారేమో మనకు తెలియదు అనమాట. అందుకని మనం అలా చేయకూడదు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి లేదా ఆ తోటల్లోకి వెళ్ళి తప్పనిసరిగా దగ్గరుండి కింద పడకుండా ఆ ముదిరినటువంటి కాయల్ని, లేత రంగు వచ్చినటువంటి ఆ కాయల్ని దగ్గరుండి మరీ కోయించుకుని తెచ్చుకోవాలండి. మన ఇంట్లో పండ్లు తయారు చేసుకోవాలంటే మనం తీసుకోవాల్సినటువంటి మొట్టమొదటి జాగ్రత్త ఇదేనండి. పొరపాటును కూడా బజార్లో దొరికేటటువంటి ఆ లేత కాయల్ని పచ్చడి కోసం కానీ లేదా పండ్లుగా తయారు చేసుకోవడానికి కానీ మనం తెచ్చుకోకూడదనమాట. ఈ జాగ్రత్త తప్పనిసరిగా తీసుకోవాలి. ఇప్పుడు ఎలా మాగబెట్టాలో చూడండి. ముందుగా మనం నేల మీద బస్తా సంచులు వేసేయాలండి. మనం బియ్యం తెచ్చుకుంటాం కదా, ఆ బస్తా సంచులు పరిచేయాలి. దాని మీద న్యూస్ పేపర్స్ వేసేయాలి. దానిపైన ఈ విధంగా ఎండుగడ్డి పరచాలండి. మీరు ఈ విధంగా చేత్తో అయినా పరచచ్చు, లేదంటే ఈ కట్టె సహాయంతో అన్నా పరచచ్చు. మరి ఎవరికైనా డస్ట్ ఎలర్జీ ఉంటే మాత్రం ఈ పని చేసేటప్పుడు తప్పకుండా మాస్క్ పెట్టుకోవాలండి. ఎందుకంటే ఈ గడ్డిలో మరి చాలా డస్ట్ ఉంటుందన్నమాట. అందుకని ఈ జాగ్రత్త తప్పనిసరిగా తీసుకోవాలన్నమాట. ఇలా ఏదో ఒక మూల గదిలో గోడవారుగా మనకి అడ్డం లేని విధంగా ఇలా గడ్డిని పరవాలండి. ఆ తర్వాత మనం కోసుకున్నటువంటి మామిడికాయలన్నిటిని కూడా చక్కగా ఒకదాని పక్కన ఒకటి వరుసగా పేర్చాలన్నమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ మామిడికాయలు ఒకదాని మీద ఒకటి ఉండకూడదండి. అలా ఉంటే కనుక కాయలన్నీ కూడా కుళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి చేత్తోనే చక్కగా ఒకదాని పక్కన ఒకటి లైన్గా సర్దుకోండి. ఎవరికైనా డస్ట్ ఎలర్జీ ఉంటే ఈ విధంగా కట్టె సహాయంతో పెట్టుకోండి. ఈ విధంగా గడ్డిలో వరుసగా ఒకదానిపైన ఒకటి లేకుండా చక్కగా అందంగా లైన్గా పరిచేసుకోవాలండి. చూస్తున్నారు కదా ఈ విధంగా. కానీ తయారైన కాయలు మాత్రమే తీసుకోవాలి. చూడండి, కొన్ని కాయలు కొంచెం ఎల్లో కలర్లో కనపడుతున్నాయి కదా, ఆ విధంగా లైట్గా రంగు వచ్చిన కాయలు అయితే పండిన తర్వాత చాలా తీయగా ఉంటాయండి. లేతకాయలు ఒకవేళ కలర్ వచ్చినట్టు అనిపించినా అవి చాలా పుల్లగా ఉంటాయి అన్నమాట. ఇవి చిన్న రసాలండి. దీంట్లో పీసు అంటే ఫైబరు చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. డైటరీ ఫైబర్ అంటారు దాన్ని. ఆ ఫైబరు మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. డయాబెటీస్ ఉన్నవాళ్ళు మరి ఈ విధంగా చాలా ఎక్కువ పీస్ ఉన్నటువంటి మామిడి పండ్లనే మరి బ్రేక్ఫాస్ట్ పూర్తిగా మానేసి ఆ బ్రేక్ఫాస్ట్ సమయంలో చక్కగా ఒకటో రెండో పండ్లు తినచ్చండి. చూశారు కదా, ఈ విధంగా పండ్లన్నీ వేసిన తర్వాత మళ్ళీ దానిపైన గడ్డి పరిచేయాలండి. గడ్డి పరిచేసి ఈ విధంగా దళసరిగా ఉన్నటువంటి రగ్గు ఉంటుంది కదండి, శీతాకాలంలో మనం కప్పుకునే రగ్గు, ఆ రగ్గుని గాలి తగలకుండా పైన కప్పేసేయాలన్నమాట. అర్థమైంది కదండి. ముందు బస్తా సంచులు పరవాలి, దానిపైన న్యూస్ పేపర్స్ పరవాలి, దానిపైన గడ్డి పరవాలి, దానిపైన మామిడికాయలన్నీ వరుసగా పేర్చాలి, దానిపైన మళ్ళీ ఎండుగడ్డి వేయాలి, దానిపైన ఈ విధంగా గాలి తగలకుండా దళసరిగా ఉన్నటువంటి రగ్గుని చక్కగా కప్పేయాలండి. ఈ విధంగా చేస్తే 10 రోజుల్లో లేదా 15 రోజుల్లో మంచిగా ఈ విధంగా పండ్లు అయిపోతాయండి. ఈ పండు చూడండి, ఒకవైపు గ్రీన్ కలర్ ఉంది, ఒకవైపు ఎల్లో కలర్ ఉంది. అంటే ఇది సహజ సిద్ధంగా పండినటువంటి పండు అనమాట. దీంట్లో అనేక పోషకాలు ఉంటాయి. ఇంకా ఆరోగ్యానికి చాలా మంచిది, ఔషధ గుణాలు ఉంటాయండి ఇలాంటి పండ్లల్లో. మామిడి పండు అనేది పండ్లన్నిటికీ రాజు లాంటిదండి. ఎందుకంటే దాని రుచి అలానే ఉంటుంది, దాంట్లో ఉండేటటువంటి ఔషధ గుణాలు కూడా అలాగే ఉంటాయండి. సహజ సిద్ధంగా బాగా పండిన మామిడి పండు మరి ఖాళీ కడుపుతో ఉదయాన్నే తింటే గనక మనకు జీర్ణ సమస్యలన్నీ కూడా పోతాయండి. ప్రశాంతంగా కూర్చుని ఈ పండుని ఆస్వాదిస్తూ తింటే గనక ఆ పండు రుచి వాసన మన మానసిక ఆరోగ్యం బాగుండేలా చేస్తుందండి. ఇంకా ఈ పండ్లను ఎక్కువగా తినేవారికి తొందరగా ముసలితనం రాదండి. వాళ్ళ వయసు కంటే ఇంకా తక్కువ వయసు ఉన్నట్లు కనపడతారనమాట. చర్మం మీద ముడతలు రాకుండా, మచ్చలు రాకుండా ఈ మామిడి పండు చూస్తుందండి. ఈ గుజ్జుని తినడంతో పాటు ముఖానికి రాసుకుంటే ముఖం చాలా అందంగా కాంతివంతంగా తయారవుతుంది.
ఇంకా దీంట్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి ఈ పండ్లను తినడం వల్ల మలబద్ధకం సమస్య లేకుండా ఉంటుందండి. ఎండిన మామిడి పండ్లు తినడం వల్ల మన శరీరంలో ఉండేటటువంటి విష పదార్థాలు మలినాలు అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయండి. మూత్రపిండాలు చాలా ఆరోగ్యంగా ఉంటాయి. ఇంకా యూరినరీ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతాయండి. ఇంకా ఎవరైతే ఈ పండ్లను తింటారో వాళ్ళ మెదడు చురుకుగా పనిచేస్తుందండి. ఇంకా హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యి వాళ్ళు మానసికంగా ఆనందంగా ఉంటారన్నమాట. ఈ వేసవికాలం ఈ పండు చలువ చేస్తుందండి. శరీరంలో ఉన్నటువంటి వేడిని పోగొడుతుంది. ఇంకా అతి దాహం లేకుండా డీహైడ్రేషన్ బారిన పడకుండా ఈ మామిడి పండ్లు మనల్ని కాపాడుతాయండి. చాలామంది మామిడి పండు తింటే మాకు వేడి చేస్తుంది, సెగ్గడ్డలు వస్తాయి అంటారండి. కానీ ఈ పండ్లని ఒక అరగంట సేపు నీళ్లలో నానబెట్టి తింటే దాంట్లో అలాంటి పండ్లను తినడం వల్ల మన శరీరానికి వేడి చెయ్యదు సరికదా, చలువ చేస్తుందండి. ఎవరైతే మామిడి పండ్లు బాగా తింటారో వాళ్ళు ఖచ్చితంగా బరువు తగ్గుతారండి. ఎందుకంటే దీంట్లో ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మామిడి పండులో క్యాలరీస్ చాలా తక్కువ ఉంటాయండి. ఇంకా సి విటమిన్ ఉంటుంది కాబట్టి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఏ విటమిన్ ఉంటుంది కాబట్టి కళ్ళకి చాలా మంచిది. ఇందులో పొటాషియం ఉంటుంది కాబట్టి గుండెకి చాలా మంచిదండి. ఇంకా ఈ పండ్లను తినడం వల్ల మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గుండె జబ్బులు కూడా రావన్నమాట. మరి సహజ సిద్ధంగా పండిన పండ్లను తింటేనే ఈ ఆరోగ్య ప్రయోజనాలన్నీ వస్తాయండి. మరి బయట కొనేటటువంటి మామిడి పండ్లు ఎలా పండిస్తారో మనకు తెలియదు కాబట్టి చక్కగా ముదిరిన పచ్చికాయలను కొని తెచ్చుకుని ఈ విధంగా పండించుకుని పిల్లలు పెద్దలు అందరూ తిన్నట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్న ఆరోగ్య ప్రయోజనాలన్నీ పొందొచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి. ఇదేనండి మామిడి పండ్లని సహజ సిద్ధంగా పండించే విధానం.